స్కూల్ దగ్గర వరలక్ష్మితో కలిసి స్నేహతో గొడవ పెట్టుకున్న పర్ణిక వారం రోజుల తర్వాత జరగబోయే అమ్మమ్మ బర్త్డేకి రమ్మని స్నేహను పిలిచింది. ఆ మాట వినగానే స్నేహ అక్కడే ఆగిపోయి అనుమానంగా వెనక్కి తిరిగి చూసింది. పర్ణికకు అమ్మమ్మ లేదు కాబట్టి ఆమె మాట్లాడుతుంది తన అమ్మమ్మ శాంతమ్మ గురించే అయ్యుంటుందని ఊహించిన స్నేహ వెంటనే పర్ణిక దగ్గరకు వెళ్లి, అమ్మమ్మనేం చేశావ్ అని కోపంగా అడిగింది. పర్ణిక వెంటనే అమాయకంగా ముఖం పెట్టి, అమ్మమ్మను నేనేం చేస్తానక్కా, ఇప్పుడు ఆమెను చూసుకోవడానికి తన పెద్ద మనవరాలు అక్కడ లేదు కదా, అందుకే ఆ ఒంటరిగా ఉండి కష్టపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నా. ఆమె నువ్వు పట్టించుకోకపోతే కనీసం మేమైనా పట్టించుకోవాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడింది. ఆ మాటకు స్నేహ ఆమె వైపు కోపంగా చూస్తూ, నిజం చెప్పు పర్ణిక, అమ్మమ్మనేం చేశావ్ అని అడిగింది. స్నేహ కళ్ళల్లో కంగారు గమనించిన పర్ణిక నవ్వుతూ, ఆ ముసలావిడ ఇంకా బాగానే ఉందక్కా, అందుకే కదా వచ్చే వారం బర్త్డే పార్టీకి రమ్మని చెప్తున్నా. ఇక వస్తావో రావో నీ ఇష్టం అని అంది. ఆ మాటలు వినగానే స్నేహ కోపంగా పర్ణిక షర్ట్ కాలర్ పట్టుకుని, చూడు పర్ణిక, ఆమె వయసులో పెద్దావిడ, నువ్వు నా మీద ప్రతీకారం కోసం ఆమెను ఏమైనా చేశావంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని సూటిగా చూస్తూ బెదిరించింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ, అయ్యో అక్కా, నిజంగా అమ్మమ్మ ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇకపైన బాగుండాలా లేదా అనేది నువ్వు చేసే పనిని బట్టుంటుంది అని ఆమె కళ్ళల్లోకి చూసి, నేనేం చెబుతున్నానో నీకర్థమవుతుంది కదా అని అంది. ఆ మాట వినగానే పర్ణిక కాలర్ను వదిలేసింది స్నేహ. వెంటనే కోపంతో పళ్ళు కొరుకుతూ, పర్ణిక, నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను, అమ్మమ్మకు చిన్న దెబ్బ తగిలినా సరే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని చెప్పి విసురుగా వెళ్లి క్యాబ్లో కూర్చుంది. క్యాబ్లో వెళ్తున్న స్నేహను చూసి పర్ణిక లోపలే నవ్వుకుంటూ, స్నేహ, నువ్వు నాతో పెట్టుకున్నావు, నిన్నెలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు అని అనుకుంది. క్యాబ్లో వెళ్తున్న స్నేహ తన అమ్మమ్మ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నా ఖచ్చితంగా ఆ రంగనాథ్ ఫ్యామిలీ వాళ్ళు ఆమెని అంత తేలిగ్గా వదిలిపెట్టరని, ఆ ఇంట్లో ఆమె ఎన్ని కష్టాలు పడుతుందో అని ఆలోచిస్తూ ఆమె గురించి కంగారు పడింది. స్నేహ ఆలోచనలో మునిగిపోవడం చూసి యువన్ ఆమె బుగ్గపై చేపెట్టి తట్టి, మమ్మీ, గ్రేట్ గ్రానీ బాగానే ఉంటుందా అని అడిగాడు. స్నేహ వెంటనే అతన్ని ఓదారుస్తూ, నువ్వేమీ కంగారు పడకు యువన్, గ్రానీకి ఏం కాదు, ఏదైనా జరిగితే నేను వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పింది. దాంతో యువన్ ఏదో అర్థమైనట్లు సరేనని తలూపాడు. స్కూల్ దగ్గర స్నేహ చేతిలో దెబ్బలు తిన్న వరలక్ష్మి తన కొడుకుని తీసుకుని పర్ణికతో కలిసి తండ్రి ఇంటికి వెళ్ళింది. ఇంట్లోకి వచ్చి రావడంతోనే వాళ్ళ నాన్న గోవర్ధన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. కూతురి కళ్ళల్లో నీళ్లు చూసిన గోవర్ధన్ కంగారు పడుతూ, ఏం జరిగింది వరం, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దానితో వరలక్ష్మి స్కూల్ దగ్గర జరిగిన విషయం మొత్తం తన తండ్రితో చెప్పింది. గోవర్ధన్ తన కూతుర్ని చిన్నప్పటి నుండి అల్లారి ముద్దుగా గారాబంగా పెంచాడు. అలాంటిది ఆమెను స్నేహ కొట్టిందని తెలిసి తట్టుకోలేక ఆవేశంతో తన ముందున్న టేబుల్పై ఉన్న టీ కప్పులను కోపంతో నేలపై విసిరికొట్టాడు. అది చూసి పర్ణిక లోపలే సంతోషించింది. అప్పుడు వరలక్ష్మి ఏడుస్తూ, డాడీ, ఆ స్నేహ నన్ను చాలా అవమానించింది, దీనికి ఆమె సమాధానం చెప్పే తీరాలి అని అంది. అప్పుడు గోవర్ధన్ కోపంగా, నువ్వు బాధపడకు వరం, నా కూతురు జోలికొస్తే ఏం జరుగుతుందో ఆమెకు అర్థమయ్యేలా చేస్తాను అని అన్నాడు. అప్పుడు పర్ణిక వెంటనే ముందుకొచ్చి వినయంగా నుంచుని, అత్తయ్య, మావయ్య, ఇది నిజంగా మా అక్క చేసిన పెద్ద తప్పు, ఆమె తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని అంది. వెంటనే అక్కడున్న వరలక్ష్మి అమ్మ కనక మాట్లాడుతూ, వెర్రి పిల్ల, ఇందులో నీ తప్పేం లేదు, నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు, నీలో ఉన్న మంచితనం కొంచెమైనా నీ అక్కలో ఉండుంటే ఈరోజు ఆమెకి గతి పట్టేది కాదు అని ఆమెను ఓదారుస్తూ అంది. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్నంతసేపు సైలెంట్ గా నించొని ఉన్నాడు వైభవ్. అప్పుడు గోవర్ధన్ అతని వైపు చూసి, నువ్వామెను పిలిచి ఇలా ఎందుకు చేసిందో అడుగు, ఈ విషయాన్ని మనం తేలిగ్గా వదిలేయలేం అని అన్నాడు. దాంతో వైభవ్ సరే అంటూ తలూపాడు. కాని స్నేహ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కానట్లుగా అతని ముఖం చిరాగ్గా మారిపోయింది. స్కూల్ ప్రిన్సిపల్ జరిగిన విషయాన్ని చెప్పడం కోసం అక్షయ్కు కాల్ చేసింది. కానీ ఆ టైంలో అక్షయ్ ఫ్లైట్ లో ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆమె వెంటనే విల్లాకు కాల్ చేసింది. అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ కాల్ రిసీవ్ చేసుకుంది. అప్పుడు ప్రిన్సిపల్ స్కూల్లో జరిగిన విషయం మొత్తం ఆమెకు వివరించి చెప్పింది. విషయం తెలుసుకున్న అన్నపూర్ణమ్మ ఆలోచిస్తూ, ఆ తల్లి కొడుకులిద్దరూ
స్కూల్ దగ్గర పెద్ద అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీన్ని ఇలాగే వదిలిపెట్టకూడదు. ఎలాగైనా అక్షయ్ బాబుకి చెప్పాలి అని అనుకుంది. 2 గంటల తర్వాత టైం చూసుకున్న అన్నపూర్ణ, ఈ టైంకి అక్షయ్ బాబు ఫ్లైట్ దిగుంటారు అనుకుంటూ వెంటనే అతనికి కాల్ చేసింది. అప్పుడే ఫ్లైట్ దిగి హోటల్కి వెళ్లబోతున్న అక్షయ్ ఇంటి దగ్గర నుంచి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అన్నపూర్ణమ్మ వెంటనే జరిగిన విషయం మొత్తం అక్షయ్కు చెప్పింది. అంతా విన్న అక్షయ్ ముఖం కోపంగా మారిపోయింది. ఎందుకో తెలియదు కానీ అతను ఆతృతగా ఫీల్ అయ్యాడు. దాంతో అతను, నేను వచ్చే వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, మిగతా విషయాలు నేను తిరిగొచ్చాక చూస్తాను అని చెప్పాడు. అన్నపూర్ణ సరే అంటూ ఫోన్ పెట్టేసింది. మరోవైపు స్కూల్ దగ్గర జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్న స్నేహ అర్ధరాత్రి దాటినా నిద్రపోలేకపోయింది. ఆమె మనసంతా పర్ణిక చెప్పిన విషయం చుట్టూనే తిరుగుతోంది. దాంతో తన అమ్మమ్మ ఎలా ఉందో వెంటనే చూడాలనుకుంది. యువన్ నిద్రపోతూ ఉండడంతో మెల్లగా గది నుంచి బయటికి వచ్చిన స్నేహ శబ్దం రాకుండా ఆ విల్లా నుండి బయటికి వెళ్ళింది. కానీ స్నేహను ఓ కంట కనిపెడుతూనే ఉన్న అన్నపూర్ణమ్మ ఆమె బయటికి వెళ్లడం చూసింది. వెంటనే ఇద్దరు బాడీగార్డ్స్ ను పిలిచి స్నేహను దూరం నుండే ఫాలో చేస్తూ ఉండమని, ఏదైనా అవసరమైతే వెంటనే కాపాడమని చెప్పి ప్రొటెక్షన్ గా పంపించింది. అయినా ఆమెలో కంగారు తగ్గలేదు. దాంతో వెంటనే అక్షయ్కి కాల్ చేసింది. కానీ అక్షయ్ కంపెనీ ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో అతను అన్నపూర్ణ చేసిన కాల్ అటెండ్ అవ్వలేకపోయాడు. దాంతో ఆమె కంగారుగా స్నేహ పరిస్థితిని వివరిస్తూ అతనికి మెసేజ్ చేసింది. ఆ రాత్రి సాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. రంగనాథ్ విల్లాకు కాస్త దూరంలో కారును ఆపింది స్నేహ. బయట ఎవరూ లేకపోవడం చూసి నెమ్మదిగా కార్ దిగి మెయిన్ గేట్ కి కొంచెం దూరంలో ఉన్న విల్లా గోడను దూకింది. స్నేహ గోడ దూకడం చూసిన ఆ ఇద్దరు బాడీగార్డ్స్ ఆశ్చర్యపోయారు. వెంటనే వాళ్ళు కూడా గోడ దూకి ఆమెని ఫాలో అవుతూ వెళ్లారు. గార్డెన్ లో నుండి వెనక డోర్ దగ్గరికి వెళ్లిన స్నేహ తన పాకెట్ లో నుండి ఒక ఇనుప తీగను బయటకు తీసింది. అది చూసి బాడీగార్డ్స్ ఇద్దరు ఆమె ఏం చేయబోతోందో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. స్నేహ ఆ తీగను డోర్ కి ఉన్న లాక్ లో పెట్టి తిప్పింది. ఆమె 2-3 సార్లు ప్రయత్నించగానే ఆ డోర్ ఓపెన్ అయింది. ఒక ప్రొఫెషనల్ దొంగలా ఆమె ఆ డోర్ ఓపెన్ చేయడం చూసిన ఆ ఇద్దరు బాడీగార్డ్స్ తెల్ల ముఖాలేశారు. మెల్లగా తలుపు తెరిచిన స్నేహ తనని ఎవరైనా గమనిస్తున్నారేమో అని చుట్టూ చూసింది. వెంటనే బాడీగార్డ్స్ ఇద్దరు ఆమెకు కనబడకుండా చెట్ల వెనక దాక్కున్నారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో స్నేహ ఆ విల్లాలో ఉన్న సీసీ కెమెరాలను తప్పించుకుంటూ కుడివైపుకు 2 అడుగులు, ఎడమవైపుకు 2 అడుగులు చొప్పున మెల్లగా ఆ ఇంట్లోకి దూరి శబ్దం రాకుండా మెట్లెక్కింది. బాడీగార్డ్స్ ఇద్దరు డోర్ దగ్గరే ఆగి లోపల ఏం జరుగుతుందో చూస్తూ ఉండిపోయారు. లోపలికి వెళ్లిన స్నేహ తన అడుగుల వేగాన్ని తగ్గించి మెల్లగా ఒక్కో గదిలో తన అమ్మమ్మ కోసం వెతుకుతోంది. అది రాత్రి సమయం కావడంతో ఎవరూ కనిపించడం లేదు. కారిడార్లో నడుస్తున్న ఆమెకు హఠాత్తుగా దూరం నుండి అడుగుల చప్పుడు వినిపించింది. దాంతో వెంటనే ఆమె పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి డోర్ తీసి తన ఊపిరి శబ్దం కూడా రాకుండా జాగ్రత్త పడుతూ అటువైపు వచ్చింది ఎవరై ఉంటారని కంగారు పడుతూ నుంచుంది. ఇంతలో అటువైపుగా వచ్చిన పర్ణిక స్నేహ ఉన్న గది నుండి ఏదో అలికిడి విన్నట్లుగా అనిపించడంతో అనుమానంగా ఆగి ఆ గది వైపుకు అడుగులు వేసింది. అడుగుల శబ్దం అంతకంతకు దగ్గరవుతూ ఉండడంతో బయట నుండి ఎవరో ఆ గదివైపే వస్తున్నారని అర్థం చేసుకున్న స్నేహ తన నోటిని గట్టిగా కప్పుకుని కళ్ళు మూసుకుని గోడకు ఆనుకుంది. సరిగ్గా ఆ గది దగ్గరికి వచ్చి డోర్పై చేయి పెట్టింది పర్ణిక. ఇంతలో వెనక నుండి, పర్ణిక, నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని వినిపించడంతో ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూసింది. అక్కడ తన తల్లి జయంతి కనిపించడంతో వెంటనే ఆమె దగ్గరకు వెళ్తూ, ఏం లేదు, ఇక్కడేదో శబ్దం వచ్చినట్లుంటే చూస్తున్నాను. నా సంగతి సరే, నువ్వింకా ఎందుకు మేల్కొనున్నా అని అడిగింది పర్ణిక. ఏం చెప్పమంటావు? ఆ ముసల్దాని వల్లే. దాని మాటలు నాకు కోపం తెప్పిస్తున్నాయి, అందుకే నిద్ర పట్టడం లేదు అని అంది. వాళ్ళు మాట్లాడుకుంటుంది తన అమ్మమ్మ గురించి అని అర్థం చేసుకున్న స్నేహ డోర్పై తన చెవిని ఆంచి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినడానికి ప్రయత్నించింది. అప్పుడు జయంతి గొంతు తగ్గించి, ఇప్పుడు ఆ ముసల్ది బాగానే ఉంది కదా అని అనుమానంగా అడిగింది. నువ్వు కంగారు పడకమ్మా, అది బాగానే ఉంది. ఇప్పుడేం చచ్చిపోదు. అది బతికుంటే మనకు ఉపయోగం. అందుకే ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పింది పర్ణిక. దాంతో జయంతి కూడా, అవును, అది బతికుంటేనే మనకు ఉపయోగం. ఆమె విషయంలో మనం ఈసారి ఏ తప్పు చేయకూడదు అని మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. వాళ్ళు మాటలు వినిపించడం దూరం అవడంతో స్నేహ ఊపిరి పీల్చుకుంది. అలాగే వాళ్ళ అమ్మమ్మ బాగానే ఉందని ఆమెకు అర్థమైంది. ఆ పర్ణిక చెప్పినట్లు
వచ్చే వారం అమ్మమ్మ బర్త్డే పార్టీకి వస్తే అప్పుడు ఖచ్చితంగా ఆమెను రక్షించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత గదిలో కాసేపు దాక్కుని బయట ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చింది. ఎవరూ గమనించకుండా త్వరగా వెళ్లిపోవాలన్న తొందరలో హడావిడిగా మెట్లు దిగుతూ అనుకోకుండా కాలు మెలికపడటంతో చివరి 4 మెట్ల మీద నుండి కింద పడిపోయింది స్నేహ. వెంటనే నొప్పితో అమ్మా అని అరవాలనుకుంది. కాని అంతలోనే శబ్దం బయటికి రాకుండా ఆ కేకను గొంతులోనే ఆపేసింది. నొప్పిగా ఉన్న కాల్ని గట్టిగా చుట్టుకుని పైకి లేవడానికి ప్రయత్నించింది స్నేహ. కాని ఆమె కాలు గీరుకుపోవడంతో రక్తపు చెమ్మ బయటకు వచ్చింది. కాలు బెనికినట్లుగా నొప్పి పెడుతోంది. అది చూసి డోర్ దగ్గరే ఉన్న బాడీగార్డ్స్ ఇద్దరూ ఆమెను లేపడానికి లోపలికి వెళ్దామని అడుగు ముందుకు వేశారు. కాని అంతలోనే స్నేహ ఆ బాధను పంటి బిగువన అదిమి పెడుతూ లేచి బయటికి వచ్చి కార్ దగ్గరకు వెళ్లి డోర్ వేసుకుంది. ఆమె వెనకే బయటికి వచ్చిన బాడీగార్డ్స్ వెంటనే విషయం మొత్తం అక్షయ్కి కాల్ చేసి చెప్పారు. ఆ తర్వాత నిజంగా స్నేహ మేడం ఒక హీరోలాగా అడ్వెంచర్ చేశారని వాళ్ళల్లో వాళ్లే మెచ్చుకున్నారు. అరగంట గడిచేసరికి ఇంటికి తిరిగి వచ్చింది స్నేహ. గదిలోకి వెళ్లి లివింగ్ ఏరియాలో ఉన్న సోఫాలో కూర్చుని తనకు తగిలిన గాయాన్ని చూసుకుంది. వెంటనే గదిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని అందులో నుండి డిస్ఇన్ఫెక్టెంట్ ఆయింట్మెంట్ ను తీసి గాయానికి అప్లై చేసింది. గాయం లోతుగా లేదు కానీ అది చూడడానికి చాలా భయంకరంగా కనిపించింది. ఆయింట్మెంట్ అప్లై చేయగానే గాయం మంటగా అనిపించడంతో స్నేహ కళ్ళు మూసుకుని నొప్పిని ఓర్చుకుంటూ ఉష్ అని ఊదుకుంటూ ఉంది. సరిగ్గా అప్పుడే ఆ గది తలుపు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టాడు అక్షయ్. సోఫాలో కూర్చుని ఉన్న ఆమె దగ్గరకు వెళ్లి ఏం జరుగుతోంది అని అడుగుతూనే ఆమె కాలిపై ఉన్న గాయాన్ని చూసి ఇంత పెద్ద గాయమా అని ఆశ్చర్యపోయాడు. హఠాత్తుగా వచ్చిన అక్షయ్ను చూసి ఆమె షాక్ అవుతూ నువ్వు ట్రిప్ నుండి అప్పుడే ఎందుకు తిరిగొచ్చా అని అయోమయంగా అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కాని ఏం సమాధానం చెప్పకుండా నువ్వు ముందు సరిగా పడుకో అని అంటూ ఆమె చేతిలోని ఆయింట్మెంట్ ను తీసుకున్నాడు. దాంతో స్నేహ వెంటనే అతని చేతిలోని ఆయింట్మెంట్ లాక్కుంటూ లేదు, ఇదంతా ఏం అవసరం లేదు, ఇది చిన్న గాయమే, నేను బానే ఉన్నాను అని అంది. నిజానికి అతనంత దగ్గరగా ఉండడంతో ఆమె ముఖం ఇబ్బందితో ఎర్రబడుతోంది. కాని అక్షయ్ అదేమీ గమనించకుండా స్నేహ భుజాలు పట్టుకుని బలవంతంగా సోఫాలో పడుకోబెట్టాడు. తను స్పృహలో ఉండగా ఒక వ్యక్తికి అంత దగ్గరగా ఉండడం స్నేహకు కొత్తగా ఉండడంతో ఆమె లోపలే టెన్షన్ పడుతోంది. అతని శరీరం నుంచి చక్కని ఫ్రేగ్రెన్స్ ఆమె ముక్కును తాకుతోంది. ఆమెను తెలియని సిగ్గు ముంచేస్తోంది. దాంతో ఆమె సిగ్గును దాచుకోవడం కోసం వెంటనే కళ్ళు మూసుకుంది. అప్పుడు ఆమె కాలిగాయం మీద చల్లని నీళ్లు సున్నితంగా బ్రష్ చేస్తున్నట్లు ఒక కదలిక తెలుస్తోంది. దాంతో ఆమె శరీరం చిన్నగా వణుకుతోంది. ఆయింట్మెంట్ వల్ల ఆమెకు గాయం దగ్గర నొప్పి అనిపించడంతో వెంటనే అక్షయ్ చేతిని పట్టుకుని త్వరగా కట్టుకట్టడం పూర్తి చేసే, నాకు నొప్పిగా ఉంది అని చెప్పింది. అయిపోయింది 2 నిమిషాలు అంటూ గాయానికి గుడ్డతో కట్టుకట్టి ముడివేస్తూ సిగ్గుతో కళ్ళు మూసుకున్న స్నేహ ముఖం వైపు చూశాడు అక్షయ్. ఆమెను అలా చూడ్డంతో అతనికి హఠాత్తుగా ముద్దు పెట్టుకోవాలన్న కోరిక కలిగింది. కాని అతను బలవంతంగా దానిని ఆపుకుంటూ కట్టుకట్టడం పూర్తయింది అని చెప్పాడు. దాంతో ఆమె ఇబ్బందిగా కళ్ళు తురిచి చిన్నగా థ్యాంక్స్ అని చెప్పింది. గాయానికి కొన్ని రోజుల పాటు నీళ్ళు తగలనివ్వకు, బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్షయ్ ఆ గది నుండి బయటికి నడిచాడు. హఠాత్తుగా వచ్చి కట్టుకట్టి వెళ్తున్న అక్షయ్ను అయోమయంగా చూస్తున్న స్నేహ వెంటనే అతన్ని ఏదో అడగాలని గుర్తొచ్చి హడావిడిగా అక్షయ్, నువ్వింత తొందరగా ఎందుకు తిరిగొచ్చావో నాకింకా చెప్పలేదు, 2 రోజుల దాకా రానని చెప్పావు కదా అని అంది. స్నేహ ప్రశ్నకు అక్షయ్ ఏమని సమాధానం చెప్పాడు? రంగనాథ్ ఫ్యామిలీ గురించి అక్షయ్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? స్నేహ తన అమ్మమ్మను జాగ్రత్తగా రక్షించుకోగలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.